హలో, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఆఖరి ఆదివారం కదండి, కార్తీక మాసంలో మేము వనభోజనానికి వెళ్ళొచ్చాం. ఇలా వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు వనభోజనాల విశిష్టత ఏంటి? చాలా ఎంజాయ్ చేసామండి. వనభోజనాల విశిష్టత గురించి తెలుసుకుందాం ఒకసారి. వనభోజనంలో పూజారి గారు ఉసిరి చెట్టు కింద పూజ చేయించేటప్పుడు కార్తీక పురాణం చదువుతారు. ఉసిరి చెట్టుకి మారేడు చెట్టు కంటే బిల్వపత్రానికి ఉన్న విశిష్టత గురించి చెప్తారు. పూజ చేపిస్తూ కార్తీక పురాణం అందరూ వినేటట్లుగా చేస్తారు. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం. అసలు ఈ వనభోజనాలు ఎవరు ఈ సాంప్రదాయం మొదలుపెట్టారో మీకు అందరికీ తెలుసా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నుండి వచ్చింది. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు గోవర్ధన పూజ చేస్తారు శ్రీకృష్ణుడు. అది చూసిన ఇంద్రుడు ఈర్ష్యతో పెద్ద వర్షంతో ప్రళయాన్ని తెప్పిస్తాడు. శ్రీకృష్ణుడు గోవులను, గోపబాలులను, గోపికలను, గోకులంలో నుండి అందరినీ గోవర్ధనగిరిని ఎత్తి దాని కింద రమ్మంటాడు. కానీ గోపరులు నమ్మక వెళ్ళరు. కానీ మొట్టమొదటి శ్రీకృష్ణుని నమ్మి వెళ్ళింది గోమాత మాత్రమే. తర్వాత అందరూ గోవర్ధనగిరి కిందకు వస్తారు. అప్పుడు కార్తీక శుద్ధ పాడ్యమి. ఆ రోజు బలరామకృష్ణుడు ఒక వర్గమని లేకుండా, ఒక మతమని లేకుండా, ఒక కులమని లేకుండా, వేరుగా కాకుండా నందనవనంలో ఉన్న వారందరినీ కలిసి ఏ తేడా లేకుండా వారు తెచ్చుకున్న భోజనం అంతా కలిసి ఒక రాశిగా పోసి కలిపి తలోక ముద్ద తినేలాగా చేస్తారు. అలా చేసినప్పుడు జనాభా అంతా ఒక్కటే అని, అందరం సమైక్యతతో ఉన్నామని, అందరూ కలిసి ఉండాలనే భావన. ఆ రోజు వనభోజనాలకి అలా చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఏ ఫంక్షన్లోనూ ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనకి పెద్దతరం వాళ్ళు కనిపించట్లేదు. కానీ మాకు ఈ ఫంక్షన్లో మాత్రం పెద్దతరం వాళ్ళు కనిపించారు. వాళ్ళ వల్ల చాలా మాటలు తెలుసుకున్నాము. వాళ్ళు చెప్పినవి చాలా విన్నాము.